నమస్తే. తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది. జూన్ 2న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని ఒక చర్చ నడుస్తా ఉంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. 6 ఎమ్మెల్యేలని తీసుకొస్తా నాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఒక ప్రపోజల్ పెట్టిందని ఒక చర్చ కూడా నడుస్తున్నది. సో ఇదిలా ఉంటే మరి 5వ తారీఖున కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నాడు. అటు హరీష్ రావు హాజరు కాబోతున్నాడు. ఇటు ఈటెల రాజేందర్ కాబోతున్నాడు. సో గత 15 రోజుల నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఈ 2 అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఒకటి కవిత కొత్త పార్టీ కాంగ్రెస్‌లో చేరడం, లేదంటే కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడం. ఈ 2 అంశాల గురించి తిరుగుతా ఉన్నాయి. మరొక అంశం తెర మీదకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణ మరి 30వ తారీఖున మరి ఫైనల్ కాబోతున్నాయి ఈ పేర్లు. ఈ ఫైనల్ కంటే ముందే మాదిగ సామాజిక వర్గంకి మరి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలంతా కూడా నిన్న మీనాక్షి నటరాజన్ కలిసిరు, ముఖ్యమంత్రిని కలిసిరు. మరి ఢిల్లీ పెద్దల్ని కలవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ 3 అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి పుష్పలీల గారు మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. సో ముందుగా కవిత విషయాన్ని మాట్లాడదాం. కల్వకుంట్ల కవిత వాళ్ళ డాడీకి రాసిన లేఖను మీరు చూసే ఉంటారు. గత 15 రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. సో ఇవాళ కొన్ని ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తా కథనాలు ఏంటంటే, కవిత ఒక 6 మందితోటి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉంది. ఆమెకు మంత్రి పదవి ఇస్తే చేరుతానంటూ ఒక ప్రపోజల్ పెట్టిందని ఒక చర్చ జరుగుతుంది. ఇంకోటి జూన్ 2న ఆమె కొత్త పార్టీ పెట్టిందని ఒక చర్చ జరుగుతుంది. సో ఏం చెప్తారు ఈ కొత్త పార్టీ ఈ కథ మీద? ఇప్పుడు కవిత గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎందుకు జైలుకెళ్ళిందన్నది జనాలకు తెలుసు. ఆమె స్వాతంత్రం కోసం వెళ్ళింది కాదు. అభియోగాలు, ఆరోపణలు మోపబడి ఒక స్త్రీ అసలు అంతవరకు వెళ్ళిన చరిత్ర గతంలో ఎప్పుడో చూసినామేమో కానీ ఈమెనే మళ్ళీ తెలంగాణలో చరిత్రకు ఎక్కింది. సరే, ఇంట్లో సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి. రాజరికంలో అంటే మగపిల్లలకు ప్రాధాన్యత, ఆడపిల్లలు తక్కువ అంటారు కానీ తండ్రి కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. నేను కూడా అదే, ఏ తల్లిదండ్రులతో చూసినప్పుడు ఈ కంపారిజన్. కవిత విషయాలు ఏమైందంటే, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అందరూ వెళ్ళి పలకరించారు కానీ అది కూడా మనస్ఫూర్తిగా వెళ్ళినట్టు కనిపించలేదు మనకి. అన్న కానీ, బావలు కానీ, లేదా పార్టీలో ఉన్న వాళ్ళు కానీ అంత ఏదో వెళ్తే మాకేమొస్తుందో అన్న లెవెల్లో వెళ్ళారు తప్ప, అట్లా వెళ్ళిన వాళ్ళే ఉన్నారు తప్ప, ఆ అమ్మాయికి మాత్రం ఎవరు వచ్చినా సరే మా నాన్న రాలేదు ఎందుకు అన్న బాధ ఉండింది. అడిగింది, పప్ప రాలేదని. మనమేం పోయి చూడలేదు, వినలేదు, మనం పత్రికల ద్వారా చూసింది. ఒక తండ్రి మిస్ అయినదన్న బాధ ఆ అమ్మాయిలో ఉంది. సరే, తప్పులు జరిగిందా కానీ మా నాన్న నాకు వచ్చుంటే బాగుండు అనేది ఒక మౌలికంగా ఆ పిల్ల అనుకున్నట్టుంది. కానీ అనుకున్నా కూడా ఆ అమ్మాయి విషయంలో డబ్బులు బాగా సంపాదించారు. ఫ్యామిలీ అంతా తినేశారు తెలంగాణని. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో కుటుంబ సమస్యలే చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో నుంచి కూడా అవే ఉన్నాయి. అందుకనే పాపం ఆయన రాలేకపోయాడు. ఒక స్టేజ్లో కేటీఆర్ని ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేద్దామని అనుకున్న దశ లోపల కూడా అందరూ వెళ్ళి బొకేలు ఇవ్వడము మనం చూసాము. ముఖ్యమంత్రి అని స్లోగన్లు ఇవ్వడం కూడా చూసాము. కానీ వెంటనే మళ్ళీ మార్పు వచ్చింది. చూశారు కదా ఎందుకు వచ్చింది అంటే, కేసీఆర్ గారు ఇంటెలిజెన్స్ తెప్పించుకున్నాడు. ఉట్టిగానే ఆయన తెలివిగలడు, బాగా తెలివిగలడు, రాజకీయంగా పండితుడు, ఆయన మేధావి. ఆయన ఆ చాణక్య నీతులు అన్ని బాగా వంట పెట్టుకున్నాడు కేసీఆర్ గారు. ఎప్పుడైతే ఈ లీకేజ్ను ప్రజలకు తెలిసేటట్టు ఇచ్చాడో, ఇంటెలిజెన్స్ తెప్పించుకున్నాడు, ఆ తర్వాత ఈయన మీద అంతా నెగిటివ్ ఉన్నదని తెలిసిపోయి ఆ విషయాన్ని డ్రాప్ చేస్తూ దాన్ని జాగ్రత్త కంట్రోల్ చేసి ఏమన్నాడంటే, నాకేమైందయ్యా, నాకేమో రోగం వచ్చింది అన్నాడట. నేను చచ్చిపోతున్నానా, ఎవడు చెప్పింది, నాకేం అవసరం, నేనే ఉంటాను, నాకు చేత కాదా అనే లెవెల్ మాట్లాడాడు. అంటే ఏంటి, అక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తాడు ఆయన. సో అట్లా ఇప్పుడు ఆ స్ట్రాటజీలో భాగంగా కూతురు వచ్చిన తర్వాత కొడుకుకు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళ ఇంట్లో రభస స్టార్ట్ అయింది. ఇంకెప్పుడు అని పిల్లలు న్యాచురల్గా అడుగుతుంటే అది కూడా ఇంటి భారత స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి కాకపోగా ఈ బావ వల్ల ఎప్పుడైనా కానీ కొడుకు కూతురు మీద ఉన్నంత ప్రేమ అల్లుళ్ళ మీద ఎవరికి ఉండదు. ఏదో మేనమామ అంటే బ్లడ్ రిలేషన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఈ కేసీఆర్ని కూడా ఏదన్నా దెబ్బ కొట్టాలి అంటే ట్రబుల్ షూటర్ అని చెప్పి ఆయనకు వచ్చిన పేరునిచ్చుకొని ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు వీళ్ళిద్దరికంటే కూడా బాగా మెయింటైన్ చేశాడు. మామకు అన్ని రకాలుగా అందించి ఆయన ప్లేస్ను రేపు తీసుకోవాలంటే నేనే లెవెల్లో తయారైపోయింది ఆయన. సో ఇప్పుడు ఇంటోడికి కొడుకుకి ఇవ్వాలా, కూతురికి ఇవ్వాలని అనుకున్న కేసీఆర్కి పప్పులు కాలేసినట్టు అయింది. ఇక్కడ ఏమైంది, దానికి తోడు హరీష్ రావు కూడా అనేకమైన ఆరోపణలు వచ్చిన తర్వాత, అదేంటి భగీరథలో అలాంటి దాంట్లో డబ్బులు బాగా సంపాదించారని అలిగేషన్స్ వచ్చిన తర్వాత దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాళేశ్వరంలో పిలవడం కానివ్వండి, ఇవన్నిట్లో ఇద్దరికి లింకులే ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత పరిస్థితి ఏంటంటే, వీళ్ళు చేసినవి ప్రజలకు ఏదో మేము నీతి పరులము,
మేము ఇది చేసినామని ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పుకొని రాజకీయాల్లో రావాలంటే వాళ్ళ దగ్గరనే ట్రైనింగ్ సెంటర్లు పెట్టుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈ ఆ కూతురు కూడా తక్కువేం కాదు. ఎంత బాగా మాట్లాడగలదంటే జైలుకి కూడా జై అన్నది ఏదో స్వాతంత్రం ఇచ్చాడు అందరు ఇట్లా ఇట్లా స్లోగన్స్ జై అంటుంటే ఏదో పెద్ద ఈమె ఏదో స్వాతంత్ర సమయంలో అందరు దాన్ని చూసి అసహించుకున్నారు. కామెంట్స్లో కూడా పెట్టారు, ఏంది ఈమె జై అనడం ఏంది, ఈమె తెలంగాణ వాడడం ఏంది అని కోర్టు ఇంటర్నల్గా తిట్టినట్టు సమాచారాలు. అప్పటి నుంచి కొంచెం తగ్గిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె వచ్చినాక కూడా ఆమెకి ఎక్కడ తన ఉనికి అనేది కనపడకుండా పోయిందని అర్థమైపోయింది ఆమెకి. అంటే సపోర్టు ఫాదర్ నుంచి పూర్తి లెవెల్లో దొరికినట్టు అనిపించట్లేదు. నేను పార్టీలో ఆమె ఎంత తెలివిగా జాగృతి అనేది సపరేట్గా పెట్టుకుంది, ముందు జాగ్రత్తతో తెలివిగా లేదు బాగా చాలా తెలివిగా లేదు. అందుకనే బిడ్డ నువ్వు కూడా సైడ్కి ఉండి ఎప్పుడైనా నీకు కూడా అవకాశం ఇస్తానే లెవెల్లో. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాగానే ఎంపీకి పంపించేసుకుంటూ చూసినా నేను అప్పుడు కూడా తిట్టిన, ఏం చేసినావా అని అమ్మాయి ఈమెకి ఇస్తున్నారు, పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే ఎన్టీవీలో లైవ్లో నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఆ రోజు. అట్లా ఈమె ఒక వారసత్వంతో వచ్చి ఆ రకంగా తండ్రి దాంట్లో ఒక రకమైన జాగృతి అనే సంస్థ పెట్టుకొని ప్రభుత్వ డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్లాస్టిక్ పువ్వులతో బతుకమ్మని నేర్పించి జనాలకు అంత చెవులో క్యాబేజీలు పెట్టి కోట్లాది రూపాయలు స్కాములు చేసి ఏదైతే మద్యపానానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వాలు దానికి తీసేకున్నా సరే కనీసం దాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఉంటారు ఎవరైనా. సో ఇప్పుడు దాని మీదనే ఎక్కువ డబ్బులు సంపాదించి మొన్న జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు ఆమెకి మనుగడ కష్టమైపోయింది. ఈ మనుగడ లోపల కుర్చీగా అంటే పార్టీ లెవెల్ అన్నా ఈమెకు మంచి పోస్ట్ ఏమన్నా దొరుకుతుందా అని చూసింది. కానీ ఆమెకి ఎక్కడ ఐడెంటిటీ లేదు. ఎప్పుడైతే ఆమె జైలు నుంచి విడుదలైనప్పుడు కేటీఆర్ వెళ్ళాడంటే నాకు తెలియదు, నేను యూట్యూబ్లలో చూసిందే మీడియా చూసిందే. కేటీఆర్ వెళ్ళేసరికి అక్కడ సేమ్ మొన్న వచ్చినట్టే ఆమెకి కటౌట్లు కట్టడము, ఆమె కొంతమందిని అరేంజ్ చేసుకొని ముఖ్యమంత్రి అని జైలు నుంచి వచ్చిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అయిపోతారని కొత్త నానుడి, అంటే దొంగలు కూడా జైలుకి పోయిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయిన లెవెల్లో కొత్త నానుడి తీసుకొచ్చారు వీళ్ళు. సో అట్లా అనుకుంటే మరి ఇక ఈరోజు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు ఉంటుండే, వాళ్ళ వారసులే ముఖ్యమంత్రులు కావాలి మరి అప్పుడు చనిపోయిన వాళ్ళంతా కూడా. సో ఇప్పుడు వాళ్ళకి లేనిది క్రెడిబిలిటీ. తెలంగాణలో ఎంతోమంది పనిచేస్తే వాళ్ళ నాన్న అందరిని తొక్కేసి ఈయన దళితులకు ముఖ్యమంత్రి చేస్తాను, దళితుని ముఖ్యమంత్రులు చేయకుండా దళితులను తొక్కేసి అందరిని తొక్కేసి గద్ద మీద కూర్చొని సేమ్ తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకొని ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎవరికి న్యాయం చేయకుండా అన్నీ కూడా ఏదో అంటారు చూడండి, పిట్టలకు ఇట్లా గాలం పడేటప్పుడు వలలు వేసేటప్పుడు గాలంలో పడేసుకుంటారు కదా, ఎలక్షన్ ముందు ఈ రైతు బంధులని దళిత బంధువులని అలాంటి కొన్ని పెట్టి వాళ్ళని ఎట్లా చేసిరంటే నేను ఇచ్చిన పైసలతో తినుండి సావుండి ఇక నన్ను ఏం ప్రశ్నించొద్దు అని ఆ 20 రోజుల్లో కంటే ముందు నుంచే వాళ్ళకు డబ్బులు వేయడం జనాలకు అలవాటు చేసేసాడు. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు మేధావి, ఆర్థికవేత్త, సంస్కరణలవేత్త కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ ఉచితాలు తీసేయాలి, తగ్గించాలి, సబ్సిడీలు కూడా తగ్గించాలి అన్నాడు. దేశం యొక్క భవిష్యత్తు అంతా కూడా ఇలా చేయడం వల్ల నష్టం అని చెప్పిన ఆర్థికవేత్త ఆయన. కానీ ఇప్పుడు పుష్పలేరు ప్రధానంగా సామాజిక తెలంగాణ అన్నటువంటి ఒక అంశంతో టీబీఆర్ఎస్ అన్నటువంటి అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ఒక పేరుతోటి ఆమె తెర మీదకి వస్తుందని చర్చ జరుగుతుంది. నిజంగానే సామాజిక తెలంగాణ ఒక లైన్ తీసుకొని మరి జాగృతిని ఐక్యం చేసుకొని కనుక ఆమె రాజకీయాలకు వస్తే సక్సెస్ అవుతుంది అంటారా? సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? గ్యారంటీ ఇవ్వలేను, కవితమ్మకైతే నేను గ్యారంటీ ఇవ్వలేను. మనం ఆంధ్ర క్యారెక్టర్స్ కూడా చూసాము, అక్కడ షర్మిల గారిని కూడా ఇలాంటి స్ట్రగుల్లో చేసింది ఆ అమ్మాయి కూడా. తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లెవెల్లో కాంగ్రెస్ కరెక్ట్ అని రావడం జరిగింది. సో ఈ రోజులలో పార్టీ పెట్టడం అనేది అంత ఆషామాషి కాదు. కానీ డబ్బులు బాగా ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నట్టు ఒక చర్చ జరుగుతున్నది. ఉంటారు, ఎందుకు ఉండరు? డబ్బులతోనే అలా జనాలను తయారు చేసేసిన వ్యవస్థ అయిపోయింది కదా. అప్పుడు మాప్పుడు ఇన్ని డబ్బులు లేవు, ఓట్లకు డబ్బులు ఇస్తే ఓట్లు వేసే వ్యవస్థలు మేము పనిచేయలేదు, నీతి నిజాయితీ ఉన్న రాజకీయ వ్యవస్థ పోయింది. ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే నువ్వు ఈ రోజు ఇప్పుడు గంటకు మీటింగ్ పెట్టి నీకు వచ్చి చేయగొడతారు, ఆడికి వచ్చి చేయగొడతారు. ఎవడు కొడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ ప్రజలు పెట్టారు. ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు, ఏ పార్టీకి వస్తున్నాడో కూడా తెలియదు. అంటే అలాంటి వ్యవస్థని ఈ అమ్మాయి చాలా ఓన్ చేసుకోవాలని వస్తుంది. దట్ ఇంకోటి ఏంది, ఆ అమ్మాయి జాగృతి పెట్టనుకున్నప్పుడే సపరేట్గానే ఆలోచన చేసి పెట్టింది కాబట్టి ఇప్పుడు ఆమె సమాలోచనలు చేస్తూ నేను 6గురిని ఇస్తాను, కాంగ్రెస్లో చేరడానికి వస్తాను అంటుంది. కానీ ఏ రోజైతే తెలంగాణ తీసుకున్నాడో కేసీఆర్, సోనియమ్మ కాళ్ళ మీద పడినప్పుడు ఈ తెలంగాణను పార్టీని టీఆర్ఎస్ని నేను ఇలా మెర్జి చేస్తాను అన్నాడు. కానీ చేశాడా? చేయలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న పెట్టిన టీఆర్ఎస్ అందరు గుర్తుంది, కానీ బీఆర్ఎస్ ఎవరికి కూడా ఇన్ డెప్త్ పోలేదు. ఒకవేళ అది జాతీయ లెవెల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసినా మోడీ అక్కడ కట్టింగ్లు పెట్టాడు. ఈయన బోనియకుండా ఈయన లెక్కలన్నీ దిపించుకొని పెట్టుకున్నాడు కాబట్టి ఈయన లోపల ఎప్పుడు వేస్తాడన్న భయంతో
మోదీ అన్ని రాష్ట్రాలకు వెళ్ళాడు కదా, అక్కడ మహారాష్ట్రకి వెళ్ళాడు, ఇక్కడ పోయి డబ్బులు పంచి వచ్చాడు, ఇక్కడ ఉన్నోడికేమో ఇయ్యలేదు, రేపే ఎలక్షన్ కోడ్ దిగంగానే మీకు పడతాయి దళిత బిడ్డ అన్నాడు, దళిత బంధు అన్నాడు, ఒకరికనే ఇచ్చాడు శాంపుల్స్ ఇచ్చాడు, కొంతమందికి ఇచ్చాడు శాంపుల్ లాగా, కానీ అందరికీ న్యాయం జరగలేదు. సో ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అక్కడ నేషనల్ గవర్నమెంట్ నుంచి ఉన్న కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఇది గుర్తించి, అమ్మో రేపు ప్రధానమంత్రి కావాలని పబ్లిక్లో చెప్తున్నాడు, నా కుర్చీకి ఎసరు వస్తుందని మోదీ భయపడి ఈయనని కంట్రోల్ చేసింది అనేది ఇంటర్నల్ వార్త ఒకటి. రెండోది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేసి లోపలేస్తుందో మళ్ళీ ఒకసారి తనకి ఎవరిని కవితని, ఎందుకు ఆ కేసు అయిపోలేదు, అది బయటకు వచ్చింది బెయిల్ అంతే, అది లోపలికి వచ్చేంత వరకు ఎన్ని చర్యలు ఉంటాయో ఇంకా తెలియదు మనకి. సో అదొకటి. తర్వాత వీళ్ళ మీద ఇప్పుడు కేసీఆర్నే పిలుస్తున్నారు, మా అయ్యకే దిక్కులేగా నాకేం దిక్కు అన్న పరిస్థితి అమ్మాయికి ఆలోచించింది. దానితోడు ఇప్పుడు హరీష్ రావు మామకు మా అల్లుడికి లింకులు, ఆ ఫైనాన్షియల్ మ్యాటర్సు, ప్రజల్లో నష్టం చేసిన దానికి ప్రజల ఒక భావాలు, ఎంత చెప్పినా పబ్లిసిటీ చేసుకున్న మాటలు జాదుగాడు మన కేసీఆర్ అన్న, ఎట్లన్నా మాట్లాడతాడు, తిమ్మిని బమ్మిని చేస్తాడు, బమ్మిని తిమ్మిని చేస్తాడు. మనోళ్ళు ఏంది పాపం చదువు తక్కువ, అమాయకులం, తెలంగాణ బిడ్డలము. సో అట్లా నమ్మిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోయే దమ్ము ఎవరికి లేదు. ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు పోయారు, ఆ 10 ఏళ్లలో ఎందుకు పోలేరు? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎవరైతే బిడ్డలు చచ్చిపోయారో అమరవీరులు, వాళ్ళ కుటుంబాలకి ఎలాంటిది కూడా ఇప్పటివరకు బెనిఫిట్స్ చేయలేదు వీళ్ళు. సో అట్లాంటి రాజకీయంలో చేసి ఒక పులి దగ్గర పోతే అది నటించి రాగానే లటుక్కున తిన్నట్టుగా తెలంగాణ బిడ్డల్ని జీవితాన్ని నాశనం చేసేసి బంగారు తెలంగాణని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈరోజు జీరో చేసి పడేశారు. చేసిన తర్వాత పథకాలు అలవాటు చేశారు, మీరు ఇంట్లో కూర్చోండి, ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, నీకు నెలకి ఇన్ని పైసలు పడుతున్నాక నీకు కష్టపడకుండా పైసలు ఇస్తే జనాలు కూడా ఎందుకు పని చేస్తారు కదా. ఇప్పుడు కవిత కానీ కేసీఆర్ కానీ వీళ్ళిద్దరు ఏమన్నా వ్యూహంలో భాగం అనుకోవాలా ఈ కొత్త పార్టీ, లేకపోతే? ఎస్, ఇది కూడా ఒక స్ట్రాటజీ అని నేను అంటున్నాను, నా పర్సనల్ వ్యూ. నేను ఎందుకంటే రాజకీయంలో అందరికంటే చాలా సీనియర్ని నేను. సో నా వ్యూ ఏంటంటే కేసీఆర్ ఏది కూడా ఆయనకు తెలియకుండా జరగదమ్మా. 100% కూతుర్ని రెచ్చగొట్టడంలో చూద్దాం ఎవరు బెనిఫిట్, అంటే కొడుకుకి ప్లస్ అవుతుందా కూతురికి ప్లస్ అవుతుందా అనేది ఆయన పెట్టుకుంటాడు. రేపొద్దున బేస్ ఉండాలి కదా ఆయనకి. రేపొద్దున వీళ్ళకే బాగా కేసులు ఎక్కువ అయిపోయినాయి, సెంట్రల్ గవర్నమెంట్తో సపోర్ట్ కావాలి కదా. ఇక్కడ ఎంఐఎంఐమో మాతో వాళ్ళని మొత్తానికే వీళ్ళు కట్ చేసేసుకున్నారు. లాస్ట్ ఎలక్షన్లో ఉన్నారు, సెకండ్ ఎలక్షన్లో తీసేశారు వాళ్ళని. సో వాళ్ళతో వీళ్ళకు పోయి నడిచే దారి లేదు, అంటే మైనార్టీలకు వ్యతిరేకం అయిపోయాడు. ఇప్పుడు మైనార్టీ వ్యతిరేకమైంది మిగిలింది ఏంది? బీజేపీ. సో రేపొద్దున ఈ కేసుల కోసమన్నా బీజేపీని కాళ్ళు మొక్కాల్సిందే వీళ్ళు. కాబట్టి ఆ స్టాండ్ తీసుకోవాలంటే ఎవరినన్నా ఒకరిని పంపించాలని ప్రయత్నం చేస్తాడు. దానికి ఛాన్స్ ఎవరికి ఉంది? బెటర్ ఛాన్స్ కూతురుకు ఉంటుంది. కాబట్టి స్ట్రాటజీ లెవెల్లో కూతుర్ని లేపినట్టు అనిపించింది నాకు. రైట్, ఒకవేళ వెళ్ళినా అమ్మాయి దగ్గరికి ఎవరైతే ఎమ్మెల్యేలకు వస్తామనుకున్న వాళ్ళు, లేకపోతే కేసీఆర్, అందులో 4 వర్గాలు ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ వర్గం ఉంటుంది, కేటీఆర్ వర్గం ఉంటుంది, హరీష్ రావు వర్గం ఉంటుంది, తర్వాత ఇంకొక సంపద వర్గం ఉంటుంది. సో వీళ్ళందరూ పోయేదని ఇప్పుడు హరీష్ రావు తక్కర్లేడు కాబట్టి సంపత్ అనేవాడికి అన్ని సీక్రెట్స్ తెలుసు. సంతోష్ అనేవాడికి అన్ని సీక్రెట్లు, ఎందుకంటే గోళీలు ఇచ్చే దగ్గర నుంచి పక్కన ఉండేటోడు వాడే ఇప్పుడు పిల్లోడు. ఆ పిల్లోడు చిన్నోడు నాకు, అందుకని అంటున్నాం, వేరే అనుకోకూడదు. సో ఆ పిల్లోడు ఇప్పుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థల్లో సొంత వాళ్ళని నమ్మినంతగా బయట వాళ్ళని నమ్మరు, బ్లడ్ని నమ్మినంత. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు దగ్గర వచ్చి పలకరించే పరిస్థితి కేసీఆర్కి అయితే లేదు. సో సరే, ఇప్పుడు వెళ్తున్నాడు, వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, రేపు పార్టీ పెట్టినా అది సక్సెస్ అవుతుందా లేదా, ఒక ఛాలెంజ్ తీసుకుందామని వెళ్దాం అనుకుంటుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నది, సో దాదాపుగా మీకేమనిపిస్తున్నది? కవిత నిజంగా ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో ఈ టెక్నాలజీలో సక్సెస్ అవుతుంది పార్టీ పెట్టి అనిపిస్తుంది? తక్కువే, పర్సెంటేజ్ తక్కువే. అంటే అవుతుందని కాదు, అసలు పార్టీ పెట్టడం అనేది పెద్ద సాహసోపేతమైన నిర్ణయము. అది ఆమె ఇండివిజువల్ నిర్ణయం అయితే కాదు. దీని వెనకాల కేసీఆర్ గారి వ్యూహం ఉన్నది, పక్క పగడబందీ ప్లాన్ తోటే వీళ్ళు వేస్తున్న స్కెచ్ ఇది ఇద్దరు. సో దీంట్లో ఎవరికైనా బెనిఫిట్ కావాలంటే పోయేటోడు ఒకటి కావాలి కదా. బీజేపీ ఈ వ్యూహంలో చిక్కుకునేది ఎవరు? ఈ వ్యూహంలో బలిపేసేది ఎవరు? కాంగ్రెసా, బీజేపీ, లేకపోతే కల్వకుట్ల కుటుంబం? ఏమనుకుంటున్నారు? మొత్తానికి కుటుంబమే పోతుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్లో వస్తాను కూడా ప్రపోజల్ బయట నుంచి మాకు టాక్ వస్తుంది, ఇంకా చర్చ జరుగుతుంది. ఆ అమ్మాయి వస్తుంది అన్నది తెలియదు. నువ్వే అడిగావు నన్ను, మేము ఇంతమందిని చేస్తాము, మాకు చేర్చుకోండి అని ఒక ప్రపోజల్ పెట్టారని తెలిసింది. ఇదంతా అధిష్టానం ఆలోచిస్తుంది. ఎందుకంటే అధిష్టానం కూడా బాగా, ఎందుకంటే తండ్రిని నమ్మలే, తండ్రి కాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కినోడే అన్నని తండ్రి మమ్మల్ని మోసం చేసిండు, మళ్ళీ రేపొద్దున కాంగ్రెస్ని మోసం చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఈమెను తెచ్చుకుంటే ఈమెతో ఏ పెంట అవుతుందో అనే లెవెల్లో కొంత ఆలోచన చేస్తున్నారు అంతే. ఆ అమ్మాయి రా అంటే రాగానే 6 తీసుకొని పోవాల్సిన అవసరం మాకు లేదు. గవర్నమెంట్ మాదే ఇప్పుడు.
సో మాకేం నెసెసిటీ లేదు మాకు. ఇప్పుడు 3 ఏళ్ల వరకు మాకు రాజెవడో ఇంకెవడో తెలీదు మనకి. సో అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ గురించి పట్టించుకునే నాదుడు ఎవడ ఉన్నా, ఈ ఎవడన్నా తిరిగేటోడు ఉన్నా, వాడికి ఏమైనా కొత్త బకరాలు కావాలనుకున్నాడు ఉన్నా, ఆప్షన్స్ లేనోళ్ళు ఎవరు ఉన్నారా, ఆమె చుట్టూ తిరిగేటోళ్ళు ఎవరు చెంచాలు ఉన్నా పోతారేమో తప్ప నిజమైన తెలంగాణ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు ఈ ఫ్యామిలీస్ని. రెండోది ఆడపిల్ల కదా, సాహసోపేతమైన నిర్ణయం చేసిందని అప్రిషియేషన్ కంటే మైనసే ఎక్కువ ఉంది ఈ పిల్లకి. ఎందుకంటే కవిత అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళ నాన్నలా హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ మాట్లాడుతుందేమో కానీ తెలుగు ఉన్న వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారు, అవునా? కానీ వాళ్ళ దాంట్లో తెలంగాణ బిడ్డలు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్క యూనివర్సిటీకి వెళ్ళి ఒక పోరంతో మాట్లాడి అసలు వాళ్ళ ముందు అలా తెలుగు ముందు వీళ్ళ తెలుగులు ఎంత, వీళ్ళది కుటిలమైన రాజకీయ వ్యవస్థ. అందుకనే అమ్మాయి జీర్ణించుకుంది కాబట్టి నేనేం తక్కువను కదా అని చెప్పేసి అమ్మాయి చేయడం జరుగుతుంది. సో సక్సెస్ రేట్ అనేది నేను గ్యారంటీగా ఇవ్వలేను. అండ్ కవిత సక్సెస్ అవుతుందని కూడా నాకు గ్యారంటీ లేదు. ఇక మంత్రుల విషయానికి వస్తే మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మాదిగా సోదరులంతా ఎమ్మెల్యేలంతా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? అన్ని మాలలకే వచ్చినాయి, మాదిగలకు రాలేదు, ఎవరికో ఒకరికి ఇవ్వాలని ఒక ప్రపోజల్ పెట్టారు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, మాజీ మంత్రిగా మీరేం చెప్తారు? ఒకటి, నేను పక్క అసలు సిస్సలైన మాదిగ బిడ్డను, గూటం రెడ్డిని, మా భాషలో చెప్పాలంటే అది చాలామందికి తెలియదు. గూటం రెడ్లం అంటే అసలు సిస్సలైన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇందులో లవ్ మ్యారేజ్ చేసుకోవడమో లేకపోతే ఇంకేదో చేసుకోవడమో అట్లా ఉండేవాళ్ళు కాకుండా అసలు సిస్సలైన మాదిగ బిడ్డను. ఆ మాదిగ బిడ్డగా సమాజంలో అవగాహన ఉంది, ఈ కుల వ్యవస్థను ఎదుర్కొన్న దాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పోట్లాడి ఇప్పటికి కూడా అంటరానితనం ఉంది అని చెప్తే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఫస్ట్ టైం నేను చిన్న మినిస్టర్ అయినా నేను మాట్లాడంగానే ఆయన దాని మీద కుల వివక్షత ఉన్నది అని నమ్మి దాని మీద జన్మభూమి పెట్టించిన నేను ఫస్ట్ క్యాబినెట్లో మాట్లాడమే మొదలు. దాని మీద పాటూరి వెంకటేశ్వరరావు గారని మహా గొప్ప సంపాదకుడు, పత్రిక నడిపించిన వ్యక్తి, ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో లెటర్ రాశారంట. ఏమని? ఇంత చిన్న అమ్మాయి, ఇది వాస్తవం అని చెప్పింది, మీరు ఒప్పుకోవాలి, దీని మీద పెట్టాలి, నేను ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అనుకున్నాను, మీరు ఎన్నుకున్న అమ్మాయి కరెక్టే అని చెప్పి పాటూరి వెంకటేశ్వరరావు గారు చెప్పడము. అదే ఆ జన్మభూమి కార్యక్రమాలు అంటరాని దాని మీద పెడితే ఇదే సంగారెడ్డి పోస్టుల మీద నేను చంద్రబాబు నాయుడు గారు ఇదే సంగారెడ్డిలో కూర్చొని ఒక మారుమూల స్లమ్ ఏరియాలో కింద భూమి మీద కూర్చొని నేను చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి సహపంక్తి భోజనం చేపించిన నేను. అంటే అట్లా ఏంటిదంటే అప్పుడు చూడాల్సి వచ్చింది ఆయనకి ఇంత వివక్షత ఉంది మా దగ్గర అని. అప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగింది. అది కంటిన్యూగా ప్రోగ్రామ్ సక్సెస్ కూడా నేను చేసిన, అది నా జన్మ ధన్యమైంది ఒకటి. రెండోది ఏబిసిడి వర్గీకరణ సంబంధించినంత వరకు ఇక్కడ రాష్ట్రం లోపల మాదిగల వాట ఎక్కువ, జనాభా ఎక్కువ, అన్ని రకాల వీళ్ళు కష్టాలు పడిన జాతి. ఎందుకంటే వెట్టి చాకరి నుంచి వచ్చిన వాళ్ళం, మేము విద్య తక్కువ ఉంటుంది, ఆ అవకాశాలు తక్కువ తీసుకున్న వాళ్ళం. ఈరోజు మున్సిపల్ ఎంప్లాయీ దగ్గర నుంచి చిన్న చిన్న పోస్టుల వరకే మాదిగలకు వచ్చారు తప్ప మా సోదరులు ఆ రోజు నుంచి చదువుకొని ఉన్నారు. ఆంధ్రలో వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలకు కూడా అన్యాయం జరగకుండా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇచ్చింది అనేది మా అభిప్రాయం. 100% దాన్ని నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగిందన్న దాంట్లో నేను కూడా ఒక మాదిగ బిడ్డగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే నిజం కూడా అధిష్టానము ఇక్కడున్న జనాభా ప్రాతిపదికన వాల్యూ ఇచ్చి మాదిగ బిడ్డలను ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కష్టపడి ఇప్పుడిప్పుడే చదువుకొని ఒక విద్యావంతులే అవకాశాల కోసం చేస్తున్నాం. మేము మంత్రివర్గంలో అడుగు పెట్టడానికి మాదిగలో సమర్థులు ఉన్నారా ఎమ్మెల్యేలు? ఇప్పుడు చిన్నవాళ్ళైనా తమ్ముళ్ళు రావాలి, ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు మళ్ళీ పార్టీ లెవెల్లో ఉంటాయి కండిషన్స్ కాబట్టి కంపల్సరిగా ఉన్నారు. అలాగే నా డిమాండ్ ఏంటంటే ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు కూడా కొన్ని కులాల నుంచి ఉపకులాలు లాస్ట్ అట్టడు స్థాయి నుంచి ఉన్న వాళ్ళకి ఎవరికి అవకాశం రాలేదు. ఇప్పుడు ముదిరాజులే అనుకో, ఇంకా చాలా చాలా ఉన్నారు, అలా సబ్ కాస్టులు ఉన్నాయి, వాళ్ళకందరికి ఎవరికి అవకాశం రాలేదు. సో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఇంకెప్పుడు ఇస్తాం మనము. అందుకని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయగలదు ఇవన్నీ. ఇప్పుడు ఆ రోజు అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత ట్రైబల్కి సంబంధించిన భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల వర్గం గురించి గరీబీ హఠావో నినాదం ఇచ్చింది ఇందిరమ్మ. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆ రోజు ఇండ్లు పేదవారికి ఇచ్చింది ఇందిరమ్మే. జాతీయంగా ఏవి ప్రాజెక్టులు కట్టినా ఏమి చేసినా ఈరోజు మనం ఎవరు కూడా తక్కుపోకుండా సర్వీస్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి రైట్ ఉంది అడగడానికి. ఈ రోజు వచ్చిన నిన్న మన పుట్టిన వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వచ్చి మోదీ ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసింది అని. ఇప్పుడు పుల్వామా దగ్గర నుంచి యుద్ధాలను కూడా ఓన్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కానీ నిజంగా వాళ్ళు చేసింది కాదు ఇది. సైనికుడు ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిండంటే
వాడు ప్రధానమంత్రి ఆన్సర్ కోసమనో లేకపోతే ఇంకా హోంమంత్రి కోసమనో వాళ్ళ కోసం చూడరు, ఆర్మీ మంత్రి కోసమో చూడరు సలహాలు. అక్కడోడు అటాక్ చేస్తుండంటే నా ప్రాణాన్ని నేను తెగిస్తాను, ఈ దేశాన్ని కాపాడని ఇంటెన్షనే ఉంటుంది వాడికి. అట్లా అంతకుముందు చేసిన యుద్ధం అదే, ఇప్పుడు చేసింది కూడా అదే. కానీ వీళ్ళు ఓన్ చేసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా వాడుకుంటున్నారు మోదీ. ఈ మోదీ వల్ల ఈరోజు మన సెక్యులర్ దేశం భారతదేశంలో అనేది, అందులో ఇప్పుడు మనము పక్కింటోడు ముస్లిం ఉంటాడు, ఎదురింటోడు వాడు ఉంటాడు, భాయ్ అని మాట్లాడుకుంటాం. పొద్దున్న లేస్తే వాళ్ళ పండుగలు మనం పోతాం, మన పండుగ. ఈ కల్చర్ని దొబ్బేసి హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయాలని అతను ఒక పక్కన జనాలను నరుక్కుంటూ వస్తున్నాడు. ఇక్కడ రైతు జై జవాన్ జై కిసాన్, వాళ్ళకి అన్నదానం లేదు. అన్నమో రామచంద్ర ఫసల్ బీమా పథకాన్ని బీజేపీ పార్టీ ఇక్కడ చచ్చిండ్రు. పార్టీ ఉంది ఇక్కడ అంటే ఒక కేంద్ర మంత్రులు తీసుకున్నారు, ఎంపీలు అయ్యారు జనాలను మోసం చేసి. ఇప్పటి వరకు ఆ ఫసల్ బీమా పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి రైతులు ఇప్పుడు ఏడుస్తున్నారు వరి నానిపోయి. ఏ ఒక్కడైనా పోయి మోదీ దగ్గర పోయి వాళ్ళకి పంటలో వెంటనే ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తాము అంటే ఏంటి, దానికి ఒక నష్టపరిహారం ఇస్తాము, ఇట్లా సడన్గా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దానికి ఒక ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ల నుంచి ఇంత అమౌంట్ని ఎక్స్ట్రా ఇస్తాము, జాతీయ విపత్తి కింద డిక్లేర్ చేసి దాంట్లో ఇలా డబ్బులు ఇప్పిద్దాం రైతుకు ఆదుకుందామని అన్నా లేదు. వాళ్ళకి ఎంతసేపు రాముని చేయందామా, లేకపోతే ఆంజనేయుని చేయందామా, రేపు కృష్ణుని అందామా, ఇంకా ఎంతమంది ఉన్నారు అంతమందిని ఓన్ చేసుకుంటే ఎలక్షన్లో పోతారు. మొన్న రాముడు పెట్టి పోయిండు, ఇప్పుడు ఈడ కూడా ఇది. ఈ పెంటకు ఇప్పుడు ఈ పెంటలు 2 యాడ్ అని ఉండే ఈ 10 ఏళ్ళు అయ్యి ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకున్నారు. ఇక్కడనేమో వీళ్ళు కొట్లాడమని చెప్పి స్టేట్ లీడర్ చెప్పారు, అక్కడ సెంట్రల్ మినిస్టర్లు రాగానే కేసీఆర్ మంత్రులంతా పోయేసి వాళ్ళకి వెల్కమ్లు చెప్పుడు అన్ని చేస్తా అంటారు, అది ప్రోటోకాల్ అన్నారు. మరి ఇప్పుడు మేము మా ముఖ్యమంత్రి 30 సార్లు పోతాడు, 40 సార్లు పోతాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పోతాడు. పోయినందుకు మీకేం నొప్పి? ఎందుకు పోతుండే అంటే మీరు ఎందుకు పోయినరు? మరి మీ వాళ్ళు చిన్నప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంతే కదా. సో ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ముఖ్యమంత్రి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్తారు. ప్రధానమంత్రి ఎవరిది కాదు, ఆయన పార్టీ గుండు కాదు, ఆయన ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. సో అట్లనే మొన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశాల దగ్గర నుంచి ప్రతి మన రాష్ట్రాలకు రావాల్సిన వాటాలో ఆంధ్ర తెలంగాణను వదలకుండా మాకు రావాల్సిన వాటా నీళ్ళ వాటా అడుగుతున్నాము. అన్నిటి విషయాల్లో ముఖ్యమంత్రిగా స్టాండ్ బాగానే ఉంది 100%. మాదిగల విషయం లోపల న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏఐసిసి పెద్దల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెద్దల వరకు కూడా అందరూ కూడా బాధ్యత వహించాలి, వాళ్ళకి తప్పకుండా న్యాయం చేయాలనేది ఒక సోదరిగా నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద సో తెలంగాణలో కొత్త పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. బట్ ఏదేమైనప్పటికీ కవిత గతంలోనే సేఫ్ జోన్లో జాగృతి పెట్టుకున్నది. సో ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగంగానే బిడ్డతో పార్టీ పెట్టించే ప్రయత్నము. భవిష్యత్తులో కల్వకుంట్ల ఫ్యామిలీ భూస్థాపితం అవుతుంది అనేటువంటి కోణంలో మరి పుష్పల్లి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి గత కొన్ని నెలల నుంచి అన్యాయం జరుగుతుంది. సో వాళ్ళకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగా మరి జూన్ 2 కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ రాబోతున్నదా, వస్తే సక్సెస్ అవుతుందా, లేక కాంగ్రెస్ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉందా? సో ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూద్దాం. మరి పుష్పల్లి అన్నట్టు నిజంగా భవిష్యత్తులో కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కడికక్కడ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీతో? చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.